ఆయన సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం నీ మీద ఉండడానికి ఈరోజు ప్రభు నీ స్వరం వినాలనుకుంటున్నాడు. యాకోబు తన తండ్రిని మోసం చేసి ఏదో రకంగా దీవెనలు పొందుకోవాలనుకున్నాడు. ఆశీర్వాదం యాకోబు మీదకి రావడానికి 21 సంవత్సరం పట్టింది. ఎందుకో తెలుసా? ఆ స్వరములో యథార్థత కనబడలేదు, నిజాయితీ కనబడలేదు, పశ్చాత్తాపన కనబడలేదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నావు. నా దేవుడు ఆశీర్వదించడానికి చేతులు చాపున్నాడు, ఆశీర్వదించినాడు కూడా. పొందుకోవాల్సింది నువ్వు కదా. మరి నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే నీ స్వరము విన్నప్పుడు ఆ స్వరములో నా దేవునికి యథార్థత కనబడకపోతే ఆ ఆశీర్వాదం నీ మీద పని చేయదు. ఉపవాసం ఉన్నావు, కన్నీరు విడుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మోకరిస్తున్నావు, ఏడుస్తున్నావు, గోచాడుతున్నావు, సాగిలపడైన పాదాలు పట్టుకుంటున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. ఎందుకు? నీ స్వరములో యథార్థత లేదు గనుక ఇంకా ఆశీర్వదించబడట్లేదు నువ్వు.